డిజిటల్ టెక్నాలజీ పంచాయతీల్లో డిజిటల్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. ఈ సేవలు ఎంతవరకు పల్లెటూరులో పల్లెలకి సామాన్యుడికి ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియో చూసే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. రేపు జనవరి నుంచి ప్రతి పంచాయతీ డిజిటలైజేషన్ అవుతుంది. అంటే మీరు మీ ఇంట్లో కూర్చుని ఏదైనా చేసుకోవచ్చు. ఉదాహరణకి పాప బాబు మీ ఇంట్లో పుట్టారు, ఆ ధృవీకరణ సర్టిఫికేట్ మీ ఇంట్లోంచే అప్లై చేసుకోవచ్చు. ఎవరన్నా మీ ఇంట్లో పెద్ద చనిపోయారు, మరణ ధృవీకరణ పత్రం అని తెలుసు కదా మీకు, డెత్ సర్టిఫికేట్, అది కూడా మీ ఇంట్లోంచే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదన్నా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆన్లైన్లోనే లైసెన్స్ వచ్చేస్తాయి. అలాగే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, లేదంటే గవర్నమెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఏదన్నా పంచాయతీ నుంచి, ఉదాహరణకి పన్ను కట్టాలంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీ ఇంట్లో కూర్చొని కట్టుకోవచ్చు. కరెంట్ బిల్లు మనం ఎలా కడుతున్నాం అప్పుడు అలాగే కట్టేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం ఇది. మనం అటు ఇటు తిరగక్కర్ లేకుండా సెల్ ఫోన్ల దగ్గర ఉంటున్నాయి. విదేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. బట్ ఈ సేవలన్నీ మన దగ్గరికి రాలేదు. ప్రజెంట్ జనవరి నుంచి వస్తున్నాయి. విజయపాల్ అరెస్ట్. విజయపాల్ అంటే ఎవరో తెలుసు కదా, రఘురామకృష్ణరాజు గారిని అంత ఘోరంగా క్రితం గవర్నమెంట్ పుట్టినరోజు నాడు రాజద్రోహం కేసు పెట్టి ఆయనకి ద్రోహం చేసినందుకు రాజద్రోహం. గత ముఖ్యమంత్రి గారు రాజే కదా, ఆయనకి ద్రోహం చేసినందుకు రాజద్రోహం కేసు పెట్టి పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి అర్ధరాత్రిగా తీసుకొచ్చి కాళ్ళు వాసిపోయేలా కొట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ మేనేజ్ చేసి వాళ్ళని ఏమీ కొట్టలేదు మేము అని చెప్పి కోర్టులో ఇస్తే, ఆయన గట్టి పర్సన్ కాబట్టి, డబ్బున్న క్యాండిడేట్ కాబట్టి, ఒక ఎంపీ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేదంటే డబ్బు ఖర్చు పెట్టి కోర్టుల దాకా వెళ్ళో సుప్రీంకోర్టు దాకా వెళ్ళో మొత్తం మీద బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు. లేదంటే ఆయన చంపేసేవారే. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి చాలా మీటింగుల్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. పాత్ర అంటే ఆయన్ని రక్షించడంలో, రఘురామకృష్ణరాజు గారిని రక్షించడంలో చంద్రబాబు నాయుడు పాత్రనే ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు రఘురామకృష్ణరాజు గారు. అదంతా పీడకల, అది మర్చిపోదాం. కానీ ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో విజయపాల్ ఏవో, ఆయన్ని నిన్న అరెస్ట్ చేశారు. ఆయన నాకు తెలియదు, నాకు గుర్తులేదు, ఎప్పుడు జరిగింది అని ఎదురు క్వశ్చన్లు వేస్తున్నాడట. ఎదురు క్వశ్చన్ వేసిన వల్ల కస్టడీకి పంపించి పోలీస్ ఎంక్వైరీకి కోర్టులో అడుగుతారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళ స్టైల్లో ఎస్పీ అయినా సామాన్యుడైనా ఒకటే, రాజ్యాంగం మన రాజ్యాంగం, అదే గొప్పతనం. తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో చెప్పిస్తారు గ్యారంటీగా. ఇంకా నెక్స్ట్, ఆదానికి నిబంధనలను ఉల్లంఘించి ఆదానికి అనుమతులు ఇచ్చేశారు. అసలు నిబంధన అంటే అర్థం ఏంటమ్మా? అసలు ఏ నిబంధన పాటించాలి? అవి మాకు తెలియని విషయాలు కదా. నిబంధన అన్న మాట నా దగ్గర చెప్పొద్దు నువ్వు అనే టైప్లో ఉండేది మన జగనన్న గారి పాలన. నిబంధన నేను చెప్పిందే నిబంధన, నేను చేసిందే నేను చెప్పాను, నువ్వు విను, అంతే, నో కాంప్రమైజ్. ఇప్పటికి కూడా ఆయన అలాగే ఉన్నారు. ఏం మారుతారో లేదో మనకు తెలియదు. ఓకే, ఆయన గొడవ, ఆయన పార్టీ గొడవ, ఆయన వేరే విషయం. అది ఈ ఆదాని గారి కేసు మాత్రం భయంకరంగా ఉంది వ్యవహారం. ఎలా ఉందంటే
జనం మీద, ఏపీ జనం మీద 1,50,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లు రాబోయే 25 సంవత్సరాల్లో భారం పడబోతుంది. కరెంటు బిల్లులు పెరిగిపోతాయి. ఖచ్చితంగా కూటమి ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయాలి. నేను టీడీపీయే కావచ్చు, కానీ జనం మీద భారం పడితే తద్వారా గవర్నమెంట్కి భారం. గవర్నమెంట్కి ఎప్పుడైతే భారం పడిందో ఏ పథకాలు అమలు అవ్వవు, డెవలప్మెంట్ ఉండదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కరెంటు బిల్లు ఛార్జీలు పెంచాలి. పెంచితే ఏమవుతుంది? 2014 నుంచి 19 వరకు ఒకసారి కూడా కరెంటు బిల్లు పెంచాల. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక 9 సార్లు 10 సార్లు పెంచారు కరెంటు బిల్లు.